1-4-22 సదువు మండలంలో టీడీపీ నేత కీలక నేత రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కాళ్ళు చితక కొట్టేస్తే నేను చిత్తూరు హాస్పిటల్లో ఉండి ఆర్థిక సహాయం కూడా చేసి నేను చూసి వచ్చాను తమ్ముళ్ళు. అంటే ఎంత అరాచకమో మీరు చూడండి. ఇంకో పక్క 11-11-22 ఇక్కడే పొంగనూరులో టీడీపీకి అద్దెకిచ్చారని ఆ బిల్డింగ్ కూల్చన పోతే విధిలేని పరిస్థితిలో మేము ఇవ్వలేమంటే వేరేది ఇక్కడ ఆఫీస్ తీసుకున్నాడు మన చల్లాబాబు. 25-12-22 మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు తన సొంత స్థలంలో అడ్డుకున్నారంటే నవీన్ కుమార్ రెడ్డి దానికి అబ్జెక్ట్ చేశాడు. గోండాలు వచ్చి దాడులు చేశారు. అక్కడ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆయన తండ్రిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనిపై నిరసన తెలియజేస్తే కార్యకర్తల్ని కేసులు పెట్టారు. కడాన చౌడేపల్లిలో మృత్యుంజయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన రమణారెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన ఇక్కడికి రావడానికి మాట్లాడితే SC/ST అట్రాసిటీ యాక్ట్ బెయిల్ కూడా రాదు. ఇప్పుడు ఇక్కడున్నాడు రామచంద్ర యాదవ్. పాపం పెద్దిరెడ్డి ఊరికి పోయాడు. ఊరికి పోతే ఆయన మీద దాడి చేసి 8 వెహికల్స్ కాల్ చేసి కడాన ఆయన మీదనే SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు తమ్ముళ్ళు. అంటే పెద్దిరెడ్డి నీకెంత కొవ్వెక్కిపోయిందంటే నీ కొవ్వు కరిగిస్తా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఇదేగా తమ్ముళ్ళు సోమల మండలం పెదవుప్పరపల్లి ఇదేం కర్మ కార్యక్రమానికి చల్లాబాబు వెళితే నంజంపేట వద్ద దాడి చేశారు. 13 మంది పైన కేసులు పెట్టారు. చల్లాబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కడితే కేసులు పెట్టి 10వ తారీఖున 8 మందిని అరెస్ట్ చేశారు. చౌడేపల్లి గువ్వల రమేష్ రెడ్డి ఏం తమ్ముళ్ళు వైసీపీ జెండా కట్టడం పైన అభ్యంతరం తెలియజేశాడు. 49 మంది పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. పెద్దిరెడ్డి తప్పించుకుంటావా నువ్వు?